చెప్పాలంటే నేచర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ హీలర్ ఫర్ మీ. ఇంకా మనం మన లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం అండ్ దాంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఒక ప్లేస్ లో స్టక్ అయిపోవడం. ఇంకా కొన్నిసార్లు వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ఆన్సర్స్ ఫర్ ఇట్. ఇలాంటి టైంలోనే ట్రావెలింగ్ హ్యాస్ బీన్ గివెన్ మీ ఏ క్లారిటీ. ఐ ఆల్వేస్ ఫీల్ కి ఎక్కడో చిన్నగా ఆన్సర్స్ అనేది నా దాంట్లోనే ఉన్నాయని. సో ఐ జస్ట్ నీడ్ సమ్ స్పేస్ అండ్ సమ్ టైమ్ టు రీకనెక్ట్ విత్ మై సెల్ఫ్. ఫర్ మీ ట్రావెలింగ్ ఈజ్ వేర్ ఐ ఫీల్ కనెక్టెడ్ టు మై సెల్ఫ్. సో ఈసారి కూడా నన్ను నేను తెలుసుకుందామని అండ్ కొన్ని ఆన్సర్స్ కోసం నా డ్రీమ్ ప్లేస్ అయినా అండ్ చాలామంది డ్రీమ్ ప్లేస్ అయినా కేదార్నాథ్కి వెళ్తున్నాం. నాట్ ఓన్లీ మీ, నాతో పాటు నా ఫ్రెండ్స్ అండ్ నేను ప్రామిస్ చేసినట్టు ఒక పర్సన్ తీసుకొని వెళ్తాను కదా, అతను కూడా. And this 7 days trip is not just about me. It's about sharing traveling experience and smart budget planning idea for you. This is not just a trip. It's an emotional chapter of my life. ఈ స్టేట్మెంట్ తోని మన వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో వాట్సాప్ గైస్, సో ఈ లగేజ్ అంతా ఏమనుకుంటారా, సో మనం కేదార్నాథ్ ట్రిప్ కి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. బడ్జెట్ ఎంత, దాని గురించి మొత్తం రిలేటెడ్ అన్ని చేస్తాం. సో మీరు కానీ నా ఛానల్కి కొత్త వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. సో ఇంట్రో ఇవ్వాలి కదా. సో నేను మీ శ్రీధర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. మొత్తం ఫుల్ డీటెయిల్ తోని ఈ వీడియోలో ఎంటర్ అయిపోదాం. కేదార్నాథ్ ట్రిప్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. This is the day 1 of 7 days trip from Hyderabad to Kedarnath and మళ్ళీ హైదరాబాద్ కి. మనం ఇప్పుడు తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఉన్నాం. ఇది హైదరాబాద్ నుంచి ఢిల్లీ ట్రైన్. ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రైన్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ మనం ఈ ట్రైన్ చూస్ చేసుకున్నాం. ఇంకా మనకి ఈచ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 750 పడ్డది, ఇంక్లూడింగ్ ఆల్ ది చార్జెస్. అండ్ ఇప్పుడు మన టోటల్ అమౌంట్ వచ్చేసి 750. ఇంకా హెడ్డింగ్ టువర్డ్స్ ఢిల్లీ. ఇదే గైస్ సో మనం ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చాం. అండ్ ఇప్పుడే బ్యాక్ సీట్లు అన్ని క్లాక్ రూమ్ లో పెట్టేసాం. అయితే పర్ బ్యాగ్ 30 రూపీస్. వీడికి ఏమేమి లొకేషన్స్ ఉంటాయి అన్ని కవర్ చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే సరోజిని మార్కెట్ అనుకుంటా. సో ఆ మార్కెట్ కి పోయి ఏమైనా బట్టలు ఇట్టలు ఏమైనా ఉంటే కొందాం. పోయి చూపిస్తా అండ్ ప్లేసెస్ చూపిస్తా, ఎంత అయితే బడ్జెట్, దేనికి దానికి ఏమైతుందో అన్ని చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు మనం చర్చ్ రోడ్ లో ఉన్న ఫతేపూరిలో ఉన్నాం. అండ్ ఇందాకనే తినేసాం. ఇది చోలే భటూరే. అది దాని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పర్ పర్సన్ కి. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బాగా కడుపు నిండిపోయింది. 110 అంట. సో 110 రూపీస్ ట్రై చేయండి. తిన్న వెంటనే మనం ఇప్పుడు మన లొకేషన్ కి స్టార్ట్ అయిపోతున్నాం. ఫస్ట్ పోతున్నాం సరోజిని మార్కెట్. ఆడేమన్నా ఉంటే బట్టలు గిట్టలు ఏమైనా ఉంటే తీసుకుందాం. అంటే స్వెటర్ లాంటివి ఏమైనా ఉంటే తీసుకొని, లోటస్ టెంపుల్ చాలా ఉన్నాయి. సో ప్రయత్నిద్దాం. ఎన్ని లొకేషన్ తిరుగుతాం ఇప్పుడు. మనకు సాయంత్రం నైట్ ఉంది ట్రైన్. ఓకే, మేము ఢిల్లీలో చాలా వరకు ట్రావెలింగ్ కి మెట్రోనే ప్రిఫర్ చేస్తాం. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ వే టు గెట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అదే కాకుండా ఇంకా ఈ మెట్రో వల్ల మాకు టైం అండ్ మనీ కూడా సేవ్ అయ్యించాలా. ఇంకా చెప్పాలంటే మాకు జస్ట్ 32 రూపీస్ పడ్డది ప్రతి ట్రావెలింగ్కి, అంటే ప్రతి ప్లేస్కి వెళ్ళడానికి. సో ఇది వచ్చేసి సరోజిని నగర్ మార్కెట్. అండ్ మార్కెట్ పరిస్థితి సరే ఎట్లుందో, ఫుల్ హై జోష్ ఉంది. అయితే అలా ఉంది. అయితే మేము ఏం చేద్దామంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చూసుకుందాం, ఎందుకంటే మాకు టైం చాలా ఉంది కాబట్టి ఈ ప్లేస్ మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ మీరు ఎప్పుడైనా చేయాలని అనుకుంటే
లాస్ట్లో ప్రయత్నించండి, లాస్ట్లో ట్రై చేయండి, చాలా కొనుక్కోవచ్చు, అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నాయండి. ఇంకనే నెక్స్ట్ మనం కుతుబ్మినార్ పోతున్నాం. సో అక్కడ ఏమైనా ఉన్నాయో విశేషాలు చూద్దాం. సో మనకి ఎక్కడి నుంచి వెళ్ళి ఓల్డ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావడానికి 32 రూపీస్ మెట్రోలో. అండ్ అక్కడికి వెళ్ళిన అయితే చూద్దాం. మనం మెట్రో నుంచి వెళ్ళి కుతుబ్మినార్కి రావడానికి ఆటోని యూజ్ చేసాం. సో పర్ పర్సన్ 20 రూపీస్ పడ్డది. కుతుబ్మినార్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 40 రూపీస్. అండ్ అక్కడ మీరు చూస్తున్నారా, అదే మన రిజిస్ట్రేషన్ కౌంటర్, ఐ మీన్ టికెట్ కౌంటర్. అండ్ దిస్ వాజ్ ది టోటల్ టిల్ నౌ. పదండి కుతుబ్మినార్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కుతుబ్మినార్ నుంచి కాల్కాజీ మందిర్, అదే కుతుబ్మినార్ చూసారు కదా. నెక్స్ట్ మనం కాల్కాజీ మందిర్ అంటే దాని దగ్గర లోటస్ టెంపుల్ ఉంటది. సో లోటస్ టెంపుల్ అందరు చూసేద్దాం. అండ్ మాక్సిమం అన్నిటికీ ప్రైస్ వచ్చేసి 32 అవుతుంది. 32. సో మెట్రో ప్రిఫర్ చేయండి, బెస్ట్. దగ్గరనే ఉంటుంది, నియర్ వెళ్ళిపోవచ్చు. ఓకే, లోటస్ టెంపుల్ చూసాం. Let's go. ఏంటి గేట్లకి వెళ్ళి చూపిస్తున్నా అనుకుంటారా? యాక్చువల్లీ ఎవ్రీ మండే లోటస్ టెంపుల్ అనేది క్లోజ్. సో ఈరోజు మండే, మనది తెలియదు. సో క్లోజ్ అని తెలియదు, ఇక్కడ వచ్చాక తెలిసింది సో క్లోజ్ అని. నో ప్రాబ్లం, ఇక్కడికి వచ్చాం చూసాం. సో మీకు కూడా రావాలంటే ఇక్కడే మీకు ఆ స్టేషన్ చెప్పాను కదా, ఆ స్టేషన్ నుంచి వెళ్ళి ఇక్కడ రావాలా. వాకబుల్ డిస్టెన్స్ ఒక 500 మీటర్స్. వస్తే పక్కా విజిట్ కాండి. సో మండే రోజు ప్రిఫర్ చేయకండి. మ్యాక్సిమం వీక్ డేస్ అన్ని డేస్ ఉంటాయట, సండే కూడా ఉంటాయట, బట్ మండే మాత్రం ఉండదు అంతే. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం ఇండియా గేట్కి వెళ్తున్నాం. ఇండియా గేట్ అండ్ రెడ్ ఫోర్ట్ చూసి తర్వాత హరిద్వార్కి చెక్కేస్తాం. నైట్ ట్రైన్ ఉంది. టైం వచ్చేసి ఒక నిమిషం 5:59 అంటే ఆల్మోస్ట్ 6 అవుతుంది అంతే. టికెట్ అండ్ ఇంకేంటి, సో కేంద్రీయ సచివాలయం పోతున్నాం, ఇండియన్ గేట్ చూస్తాం, ఆ నుంచి రెడ్ ఫోర్ట్ అండ్ డైరెక్ట్ ట్రైన్ ఎక్కేస్తాం. సో లెట్స్ గో. మెట్రోకి 32 రూపీస్ జారీ పడుతున్నాం, జాగ్రత్త ఉండాలి. ఓకే, ఇండియా గేట్ కాడ వెళ్తాం. సో ఫైనల్ ఇండియా గేట్. సో ఇండియా గేట్కి వచ్చాం. ఆటోకి 20 రూపీస్ అయ్యి లోపలికి, అంటే సెంట్రల్ స్టేషన్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చాం. జస్ట్ 20 రూపీస్. సో చూడండి అందాలు.
సో ఇప్పుడే తినేసి స్టేషన్ కి వచ్చాం అండ్ మన బ్యాగులు ఇట్లా తీసుకున్నాం. పర్ బ్యాగ్ కి 30 రూపీస్ పడ్డది. అండ్ క్లాక్ రూమ్ లో మస్తు అంటే ఓకే పర్లేదు, మనం రూమ్ తీసుకోకుండా ఇంకా మంచిగా లగేజ్ ఇట్లా ఒక కాడ పెట్టేసి మొత్తం తిరగడానికి బెస్ట్. సో ఇప్పుడు మనం హరిద్వార్ కి ట్రైన్ అయితే చూస్తాం. సో ట్రైన్ విశేషాలు కూడా చూద్దాం కూడా. అండ్ ఇంకేమన్నా చాలా ఉన్నాయి చెప్పాల్సింది. నేను ముందు వీడియోలలో అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే గైస్, ఓకే. సో మసూరి ఎక్స్ప్రెస్ అయితే డైరెక్ట్ మన హరిద్వార్ తీసుకుపోతుంది. అండ్ దీన్ని మనం తాత్కాల చేస్తుండే. సో మీరు ఏదైనా ఇలా తిరగాలి ఇలా చేయాలనుకుంటే ముందే ఢిల్లీలో కొంచెం సో మీరు ఇది ప్రిఫర్ చేయండి ట్రైన్ మసూరి ఎక్స్ప్రెస్. అండ్ ఇది నైట్ 11:25కి స్టార్ట్ అయిపోతుంది. అండ్ పర్ టికెట్ ప్రైస్ వచ్చేసి 300. సో టోటల్ వచ్చేసి ఇంత అంతేనా అంతే. సో ఇక హరిద్వార్ అని వెళ్తాం డైరెక్ట్. సో ఇది మన ట్రైన్, ఓకేనా. సో హరిద్వార్ కాడ దిగాం. ఇప్పుడే టైం వచ్చేసి 6:10 అవుతుంది. సో గంగా స్నానం చేసి మనకి సోన్ప్రయాగ్ కి ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్ కి మనం అందాలి. సారీ ట్రైన్ అంటున్నా, బస్సు బుక్ చేసేస్తాం ఆల్రెడీ. సో దానికి పర్ పర్సన్ ఎంత పడ్డది మీకు చెప్తా ఎంత అయిందో. సో దీన్ని తెలిసిందే కదా ఎంత పడ్డదో, 335. ఓకే సరే, గంగాలో కలుద్దాం డైరెక్ట్. సో ఇప్పుడే గంగా స్నానం కాడికి ఒక కాడికి వచ్చాం. సో ఆటో ఎక్కొచ్చాం. ఆటోకి పర్ పర్సన్ 20 రూపీస్ అయ్యాయి. అండ్ ఇప్పుడు గంగా స్నానం చేసి స్టార్ట్ అయిపోతాం. Girish, coming, Girish. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయింది, గంగా స్నానం అయిపోయినాం, మునిగినాం. సో వాటర్ ఫ్లో అనేది చూస్తారా ఎంత గాఢంగా వస్తుందో. అండ్ ఇప్పుడు మన మెయిన్ టాస్క్ వచ్చేసి తినాలి, తినేసి బస్ ఎక్కాలి. సో సోన్ప్రయాగ్ కాడికి వెళ్ళిపోవాలి డైరెక్ట్ బస్ ఎక్కి. సో ఆ తర్వాత ఎన్ని బ్యూటీస్ ఉంటాయి అన్నీ చూపిస్తా, అసలు బస్కి ప్రైస్ ఎంత అయిందో కూడా చెప్పేస్తా. అండ్ లెట్స్ గో. అయితే మనం ఇప్పుడు హరిద్వార్ దగ్గర ఉన్నాం. సో హరిద్వార్ బస్ అంటే హరిద్వార్ నుంచి మనం కూడా సోన్ప్రయాగ్ వెళ్ళిపోతాం. అండ్ ఆ హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే బస్ అంటే ఐ మీన్ బస్ టికెట్ వచ్చేసి 650. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే తిన్నాం. సో పర్ ప్లేట్ 50 అయింది. నా సజెషన్ ఏంటంటే హోటల్లో కాకుండా ఇలా స్ట్రీట్ ఫుడ్లు ఉంటాయి కూడా అవే ట్రై చేయండి. సో మీకు తక్కువ బడ్జెట్లో ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు బస్ వస్తుంది, బస్ ఎక్కి మీకు అన్నీ చూపిస్తా. ఆ నుంచి సోన్ప్రయాగ్ ట్రావెలింగ్ మాత్రం బాగుంటుందంట, దారి ఇట్లంతా. చూద్దాం. ఓకే
సో మనం ఇప్పుడు వచ్చేసి సోన్ప్రయాగ్లో ఉన్నాం. అంటే ఇంకా సోన్ప్రయాగ్కి 1 కిలోమీటర్ అయితే ఉంది. ఇక్కడ దిగాం. అయితే కొంచెం చీకటి అయిపోతుంది. ఇన్నే నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడే తిన్నాం. సో ఆ తిండికి నాకు 120 అయింది. దానికి వచ్చేసి ఇంత. సో మ్యాక్సిమం స్ట్రీటే ట్రై చేయండి. ఎందుకంటే స్ట్రీట్ తింటేనే ఓకే, టేస్ట్ కూడా పర్లేదు, యావరేజ్ ఉంటుంది. బట్ అదే ట్రై చేయండి. ఇప్పుడు రూమ్ చూడడానికి వద్దాం. రూమ్ చూపిస్తా ఎట్లా ఉంటుందో పదండి. గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 4 అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్కి నడవాలి. అండ్ అదొకటి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదైనా జీప్ తీసేసుకొని గౌరీకుండ్కి వెళ్ళిపోవాలి. సో గౌరీకుండ్ నుంచి మన యాక్చువల్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ మధ్యలో ఏమేమి విశేషాలు ఉన్నాయో అన్నీ మీకు విజువలైజ్లో చూపిస్తా. పదా all set guys, let's go. ఇలా ఉంది మన పరిస్థితి. అక్కడ దాకా ఎట్లా వెళ్తామో చూడాలి. లెట్స్ గో. రా మహాదేవ్ అనంటారు, ఇజ్జత్ తీస్తారు. సో పుట్టడు కూడా రెడీ అయిపోయాడు. ముసలోడు బర్రే ఆఫ్ చేసేసింది. సో ఇక్కడ సోన్ప్రయాగ్ మొత్తం మార్కెట్ దగ్గరకు వచ్చాక ఇక్కడ రైట్ సైడ్ మీకు రిజిస్ట్రేషన్ కౌంటర్ అని కనబడుతుంది. సో ఇదే వచ్చేసి మీరు ఇక్కడ స్కాన్ చేసుకోవాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుందంతా. సో స్కాన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఫోన్లో ఉన్న నో ప్రాబ్లం, స్కానర్ ఉండాలి, క్యూఆర్ ఉండాలి. ఓకే, అంటే స్కానర్ వాళ్ళది ఉంటుంది, క్యూఆర్ ఉండాలి. ఇదే ఇక్కడ లైన్ ఉంటుంది. సో మన దగ్గర ఎవరు లేరు కాబట్టి సో మనకు రష్ తక్కువ ఉంది కాబట్టి తొందర అయిపోయింది. పోయి జీప్ మాట్లాడు. అమ్మో అంటే యాక్చువల్లీ అక్కడ ముందు కనబడుతుందా, అదంతా జామ్ అయిందంతా. సో ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళి బోర్డు నుంచి స్టార్ట్ చేస్తాం. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బోర్డు నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఉంటుంది మార్క్ అనేది మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే గౌరీకుండ్ పోయి హాట్ బాత్ ఉంటుందా, అది బాత్ చేసుకోవాలి. అదండి. సో గైస్ చూస్తున్నారా, ఇడికి రాగానే ఒకటికి ఇలాంటిది ఉంటుంది, IME లేదా టూరిస్ట్ గెస్ట్ హౌస్ గౌరీకుండ్ అని ఉంటుంది. ఆ నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో ఆపోజిట్ ఇది కనబడుతుందా, ఈ మెట్లు ఉన్నాయా. సో ఈ మెట్లకి వెళ్ళి అలా కిందికి వెళ్తే మనకి హాట్ వాటర్ స్ప్రింగ్ వస్తుంది గౌరీకుండ్ది. ఓకేనా, కింది పోయి చూపిస్తా. మినిమం ఉంటుంది. ఆహా, ఓహో, అది కనబడుతుందా, అదే. సో ఇప్పుడే ఫ్రెష్గా అయిపోయింది. సో అలల్ సౌండ్ వింటారు కదా, ఎలా వస్తుందో, క్రేజీ వస్తుంది కదా. ఇప్పుడే ఫ్రెష్గా బాత్ అయిపోయింది. అవునా బావి,
సో ఇప్పుడు పార్వతీదేవిని దర్శనం చేసుకొని మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాం. సో అక్కడ అలా ఫౌంటైన్ నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ ఇట్లా వస్తే మనకి బ్యాక్ సైడే దేవిమాత టెంపుల్ ఉంటుంది. సో పార్వతీదేవి టెంపుల్. సో బ్యాక్ నుంచి రావాలి, కొంచెం ఒక వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనం కేదార్నాథ్లో మెయిన్గా 3 సర్వీసెస్ చూస్తాం. ఫస్ట్ వచ్చేసి పిట్టు బాస్కెట్. సో పిట్టు బాస్కెట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక పర్సన్ని ఇంకొక పర్సన్ క్యారీ చేస్తాడు. సో దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 4,000 to 12,000 డిపెండింగ్ అపాన్ యువర్ వెయిట్. అండ్ నెక్స్ట్ సర్వీసెస్ వచ్చేసి డోలీ సర్వీస్. సో ఇక్కడ నేను ఇమేజ్ పెట్టాను కదా, సో ఇదే డోలీ సర్వీస్. సో ఇది అనేది చాలా పర్ఫెక్ట్ అండ్ కంఫర్టబుల్. దీని కాస్ట్ వచ్చేసి 6,000 to 10,000. సో ఇది కూడా వెయిట్ మీదే డిపెండ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సర్వీసెస్ వచ్చేసి పోనీ ఆర్ టట్టు సర్వీసెస్. సో టట్టు అని ఇక్కడ వీటిని పిలుస్తారు. సో ఇవి హార్సులు కాదు, టైప్ ఆఫ్ హార్సులు. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇది అరౌండ్ 1500 to 3,000 పర్ పర్సన్ అవుతుంది. అండ్ నా సజెషన్ విషయానికి వచ్చేస్తే ఇఫ్ యు ఆర్ చైల్డ్, సో పిల్లలు అయితే మీరు పిట్టు బాస్కెట్ ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ ఓల్డ్, సో డోలీ సర్వీస్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఇఫ్ యు ఆర్ యంగ్, డోంట్ యూజ్ ఎనీ సర్వీసెస్, జస్ట్ వాక్. సో వాకింగ్ ఈజ్ ది బెస్ట్. అండ్ మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అని బాధ పెట్టకుండా మీరే నడవండి. సో టైం వచ్చేసి 9 అవుతుంది. అండ్ ఇప్పుడే కొంచెం ఎండ వస్తుంది. అవసరం 9 గంటలకి ఇక్కడ అంటే ఎండ మీన్స్ ఎప్పుడో వచ్చింది, సన్ రైజ్ ఎప్పుడో అయింది. బట్ ఈ కొండ ఉంది కదా, ఈ కొండ వల్ల మనకు సన్ రైజ్ కనబడదు. ఇప్పుడు కొంచెం ఎండ ఫేస్ మీద తగులుతుంది. అండ్ ఇంకొక మేబీ 12 kilometers. సో ఏమైనా ఉంటే చూద్దాం. అంటే నేను ఆన్లైన్లో చూస్తే 12 అని చూపించింది. ముందు ఎంత ఉందో చూద్దాం. లెట్స్ గో. సో ఇంకా 13 kilometers ఉంది మన కేదార్నాథ్కి. ఆల్మోస్ట్ 10 kilometers క్లియర్ చేస్తాం. డాక్టర్స్ వస్తున్నాయి మనకి. సో మెయిన్గా ఏంటంటే వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి. ఇలాంటి స్టిక్ అయితే పక్కా ఉండాలి. ఎందుకంటే మొత్తం బాగా కిందంతా కొంచెం స్లిప్పరీగా ఉంది. ట్రెక్కింగ్ షూస్ తెచ్చుకోండి, అనే కాదు కానీ కొంచెం తెచ్చుకోవాలి. అండ్ గుర్రాలకి ఇట్లా వస్తుంటాయి, కొంచెం చూసి తెచ్చుకోవాలి. సో ప్రో టిప్ గైస్ అయితే ఏంటంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మెయిన్ స్లోగా నడవండి. అండ్ స్లోగా నడిస్తే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మీరు ఎక్కువ కవర్ చేయగలరు. సో బెస్ట్ ట్రెక్ గైస్. కొంచెం దగ్గర ఉందా, అవి ఇంకో 8 kilometers అనుకుంటా. సో లొకేషన్ ఇదండి. ఓకే, మళ్ళీ ఇంకా ముందు వెళ్ళి కలదు. సో ఇంకా 7 kilometers.
సో 7 కిలోమీటర్స్ రీచ్ అయిపోతాం. యాక్చువల్లీ కొంచెం పైకి వస్తా అంటే ఇంకా స్లోప్ అనేది పెరుగుతుంది. సో దాని వల్ల మొత్తం స్లిప్ అవుతున్నాయి. జస్ట్ మిస్ కొంచెం అయితే ఆ హార్సెస్ నా మీద పడుతూ అండ్ ఒక ఆయన కింద పడిపోయాడు. అంటే పడిపోలేదు, జస్ట్ మిస్ అయిపోయాడు అంతే. అందరూ వచ్చి పట్టేసుకున్నారు, మేము కూడా అందరూ పోయి పట్టుకున్నాం. అండ్ ఇంకా 7 కిలోమీటర్స్ పోతాండి, ఇంకా స్లోప్ అవుతుంది. బట్టలంతా పచ్చి అయిపోయినాయి మొత్తం. ఆనే డైరెక్ట్ కలిగిస్తాం. సో కేదార్నాథ్. వాట్ ఇస్ దిస్ బ్రో? ఇట్లా పోలేం బ్రో మనం. ఒక్క నిమిషం ఆగండి. సో గైస్ మనం ఆ కొండ చూపించానా, ఆ కొండ మీదకి ఈ కొండ మీదకి ఎక్కుపోతున్నాం. యాక్చువల్లీ స్నో దాకా వచ్చినా చాలు. సో స్నో దాకా వచ్చేసి మనం స్నో పట్టుకుందాం. మనం ఇంకా కేదార్నాథ్ పోవడానికి రేపు అవుతుంది, రేపు వెళ్దాం. సో వాసుకి కూడా ట్రై చేస్తున్నాం. సో పాసిబుల్ వెళ్దాం, పక్కా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం, అక్కడ వెళ్ళి మొత్తం సినారియో వివరిస్ అన్ని చూపించేస్తాం. ఓకేనా? అయ్యమ్మ అడికెళ్ళి చూసేమో అదేమో దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది ఇంకా హైట్ ఉంది, చాలా హైట్ ఉంది. ఇంకొన్న డబ్బాలు ఉంది. ఐ థింక్ పైకి వెళ్తే ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువ అయిపోతుంది అనుకుంటా, నాకు తెలిసి. అయితే ఇప్పుడు ఇక్కడనే ఎర్రర్ అవుతుంది. సో అందుకే ఫిట్గా ఉండాలి, జిమ్ చేయండి, ఫిట్గా ఎక్సర్సైజ్ చేయండి, అన్నీ చేయండి. అయితే నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి ఎవ్వరు చూపిలే అనుకుంటున్నా కేదార్నాథ్లో. అండ్ నేను ట్రై చేస్తా, ఎన్ని లొకేషన్ ఉన్నాయో కూడా అన్ని లొకేషన్ మీకు కవర్ చేపిస్తా. కేదార్నాథ్ టెంపులే కాకుండా మీకు వాసుకి అయితే ట్రై చేయాలి గైస్. అక్కడ ఉందా, ఒక్క ట్రై చేయాలి గైస్. లొకేషన్ చూడండి గైస్. भाई व्लॉगर है व्लॉगर है व्लॉगर है भाई व्लॉगर हो. 4 बंदे खड़े ही नहीं देखकर के ऊपर आ गया, हाथ हो गया ऊपर. चलो देखते भाई. तू तो व्लॉगर है भाई? हाँ मैं और मेरा भाई दोनों मिलके बनाते हैं. अभी क्या है ना कि भाई है वो आए नहीं अभी. अच्छा. तो मैं दोस्तों के साथ आया हूँ, तो भी जाके डालेंगे. हमारा चैनल है अंकुर मन एडवेंचर, सब्सक्राइब गाइस. ఓకే అట్లుంది సిచ్యువేషన్. ఓకేనా? సో బాగుంది కదా, అంతా క్రేజీగా ఉంది. సో ఇంకా ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఉన్న విజువల్స్ కనబడితే మీకు అన్ని చూపిస్తా. సో ఆ విజువల్ చూపించేసి క్రేజీగా ఉందాం. సో గాయస్ చూడండి గాయస్, కైలాస్ పర్వతం ఎలా కనబడుతుందో మొత్తం క్రేజీ ఉంది. చుట్టుపక్కల చూడండి, ఇది చూడండి గాయస్, నాకైతే క్రేజీ అనిపిస్తుంది. సో మేము మొత్తం టాప్ ఉన్నాం, పైన ఉన్నాం. సో ఇప్పుడు మన టెంపరేచర్ వచ్చేసి -2 ఉంది. కొంచెం చలి చలి పెడుతుంది, అయినా ఇంత పైకి వచ్చినాం. క్రేజీ అనిపిస్తుంది. అయితే ఇక ఈడికెళ్ళి మనం ముందు కేదార్నాథ్ పైకి వెళ్ళి చూడండి ట్రై చేద్దాం. కేదార్నాథ్ మందిర్ పైకి వెళ్ళి చూస్తాం. సో ఈ కైలాష్ పర్వతం చూడండి ఎంత క్రేజీ ఉన్నదో, అసలు వేరే లెవెల్. పైకి రాగానే మేము ఫస్ట్ చేసిన పని ఏంటంటే టెంట్ చూసాం. సో ఇది వచ్చేసి మన టెంట్ అండ్ పర్ పర్సన్ 200 పడ్డది. మ్యాక్సిమం షేరింగ్ టెంటే ట్రై చేయండి. విషయానికి వచ్చేస్తే పరోటా తిన్నా, ప్రైస్ వచ్చేసి 120. అయినా ఇలానే ఉంటే రేట్లన్నీ వాచిపోతాయి. సో ఇప్పుడే కొంచెం దూరం దాకా వచ్చేసాం అండ్ వాసుకి తాళ ఎలా పోతున్నాం.
మనతో పాటు ఒక బ్లాగర్ ఉన్నాడు. సో ఆయన అది మెన్షన్ చేస్తా ఛానల్. సో చూసా పైకి వెళ్తాను. ఇది వచ్చేసి మన గ్యాంగ్ వ్యూ. సో ఆయనే బ్లాగర్. ఇంకా ఎక్కాలి. సో ఇట్లుంది కండిషన్ గాయ్స్. సో ఇంకా మీదికి వెళ్తా అంటే మనకు క్రేజీ వ్యూ కనబడుతుంది. చూడండి మొత్తం స్కిట్ అవుతుంది ఇక్కడ అంతా. సో ఇట్లా మ్యాగీ తినుకుంటా ఎంజాయ్ చేస్తే ఎట్లుంటుంది? సో ఇది వైబ్ అంటే. తిందామా? ఇట్లా తినాల ఎవరు. సో గైస్ వాసుకి కొంచెం కష్టమైపోతుంది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ అని తక్కువ అయిపోతుంది, మనకి ఇబ్బంది అయిపోతుంది, నాకు కూడా. సో మీరు కూడా ఏమైనా ప్రయత్నించాలి. మనం అయితే టాప్ వచ్చాం. ఇంకొక అటు పోయి కొంచెం 2 కిలోమీటర్స్ పైన ఉంటుందంట. 2 కిలోమీటర్సే, కానీ 2 కిలోమీటర్స్ అనుకోండి. మేము ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ దాకా పైకి వచ్చాం. అయితే మీకు అయితే వీలైతే మొత్తం వెళ్ళండి, బాగుంటుందంట ప్లేసెస్. ఇప్పుడైతే ఈ సినారీ అంటారండి. వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు, మన వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ చిల్ అవుతారు కొంచెం. ఆల్మోస్ట్ కిందికి వచ్చాం పైకి వెళ్ళి. సో ఇంకా కొంచెం సేపు అయితే వెళ్ళిపోతాం. సో దర్శనం చేసేసుకొని అట్లకెళ్ళి అంటే భైరవ బాబా మందిరికి వెళ్ళిపోయి మళ్ళీ మనం కింద గౌరీకొండకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, లెట్స్ గో. సో ఫైనల్లీ దిగేసా. యాక్చువల్ డిసప్పాయింట్, ఎందుకంటే వాసుకి తాలూలే, ఎందుకంటే మనలో కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా గైడ్ కూడా ఏమన్నాడంటే నైట్ అయిపోతుంది అని చెప్పిండు. సో దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది అనుకుంటా. ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది, ఎందుకు రిస్క్ తీసుకోవాలని మేము కిందకి వచ్చేసాం. కానీ పైన వ్యూస్ ఇట్లా అన్నీ చూస్తారు కదా, ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అప్ ఇట్లా అంతే డైరెక్ట్ దర్శనానికి వెళ్దాం. ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తే అది కూడా. సో లెట్స్ గో. ఫస్ట్ బ్రిడ్జ్ రాకముందే లెఫ్ట్ సైడ్లో కౌంటర్ కనబడుతుంది. ఇక్కడనే మనం రిజిస్ట్రేషన్ చూపించి దర్శనం టికెట్ తీసుకోవాలి. ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోదాం.
సో ఫైనలీ we are at our dream destination. So Kedarnath. జై కేదార్నాథ్. సో ఫైనల్ మనం ఇక్కడికి వచ్చేసాము. ఉంది కేదార్నాథ్ చాలా రోజులు, చాలా సంవత్సరాల డ్రీమ్. సో ఇప్పుడు పూర్తయింది మనకి. సో చాలా హ్యాపీగా ఉంది. దేవుడిని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. ఇందాకే దర్శనం చేసుకొచ్చా. అండ్ చాలా మీకు అన్నీ చూపించాను కదా, భీమశీల అవన్నీ ఏంటి అంటే లొకేషన్ అంతే కొంచెం కవర్ చేసి చూపిస్తాను కదా. సో ఇలా ఉంది. అండ్ ఇంకా నేను ఇంకా టెంపుల్స్ కూడా చూపిస్తాను ఇక్కడ. అండ్ ఇన్ని ప్లేసెస్ తిరిగాము, ఇన్ని చేస్తాము. ఇంకా ముందు కూడా ఉంది, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా 2 days జర్నీ ఉంది ఇది మనది. అయితే అది కూడా చూపిస్తాం. సో చిన్న గ్లిమ్స్ అయితే చూసేయండి మనది. హర మహాదేవ్. సో ఇంకో లొకేషన్ ఉంది ఓంకాడ. ఆ ఓంకాడ పోయి దాని నుంచి లాంచలే డైరెక్ట్ వెళ్ళిపోతాం, మనం కిందికి వెళ్ళిపోతాం. ఓకేనా గైస్? సో ఓం కూడా వచ్చేసి వెళ్ళిపోతాం. ఓకే వెళ్ళిపోతున్నాం గైస్. కేదార్నాథ్కి గుడ్ బై అయిపోతున్నాం. అండ్ ఇప్పుడు కింద గౌరీకుండకి వెళ్ళి ఆ నుంచి మళ్ళీ మన రూమ్ కాడికి వెళ్ళాలి. సో అక్కడ లగేజ్ ఇట్లా పెట్టాం. అయితే ఒక రోజు ఉంటాం. రేపు ఏమైతే మొత్తం మీకు మళ్ళీ చూపిస్తాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. అండ్ ఒక 100 meters అయితే మన రూమ్ వచ్చేస్తుంది. ఈరోజు రూమ్లో స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమం మార్నింగ్ ఫస్ట్ బస్కే ట్రై చేద్దాం. ఫస్ట్ బస్కి రిషికేష్కి వెళ్ళాలి. ఓకేనా? అందరికీ శుభోదయం. సో ఇప్పుడే మళ్ళీ రిషికేష్కి స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అరుణ్, హౌస్గా కేదార్నాథ్ పక్కన పెట్టి కానీ హెలికాప్టర్ ఉంది కదా. ఓకే, అందరు అవకాశం కాదు అనుకోకండి. అట్లా అనుకోకండి. 4,000 భరత్ గారు మాట్లాడేస్తాడు. మన భరత్ గారు. భరత్ ఎంతరా చెప్పు. భరత్ అంతే. గిరి, హౌ వాజ్ ది ట్రిప్? Good. I liked it, but food is not good. So carry your food accordingly, bro. Okay guys. మన సోన్ప్రయాగ్ నుంచి వెళ్ళి హరిద్వార్కి టికెట్ ప్రైస్ వచ్చేసి 500 పడ్డది. మనం ఆఫ్లైన్లో టికెట్ తీసుకోండి, ఆన్లైన్లో మొత్తం చూడకండి. ఎందుకంటే ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఆన్లైన్లో జస్ట్ 500లోనే అయిపోయింది. దాంట్లో మాత్రం ట్రాఫిక్ ఫుల్ ఉండే. చూస్తున్నారు కదా ఇదే. యాజ్ సూన్ యాజ్ వి రీచ్డ్ రిషికేష్ అండ్ ఫస్ట్ పని చేసింది ఏంటంటే రూమ్ తీసుకున్నాం. పర్ రూమ్ వచ్చేసి 1000 పడ్డది. సో గైస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. లేసాం అంటే అట్లా లేసేది వచ్చా. అయితే కొంచెం హెల్త్ ఎట్లా అనిపిస్తుంది, బట్ నో ప్రాబ్లం, మనం వెళ్ళిపోతాం. సో యాక్చువల్లీ ఈరోజు నాకు వెళ్ళాలని లేకుండే, బట్ మన వాళ్ళు ఫోన్ చేసేసారు. ఇంకొక వండర్ఫుల్ మెమొరీ రాబోతుంది. వెళ్ళి రిషికేష్లో బండి జంప్ చేస్తారో ఏదో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఇంకా రివర్ డ్రాఫ్టింగ్ చేస్తారో ఏదో తెలియదు, ఏం చేస్తారో నాకు తెలియదు. పోయి అక్కడ ఉంటాం. సో అది వచ్చేసి మన వెహికల్. సో ఏదో మాట్లాడుకున్నాం, దాని ప్రైస్ ఎంతో మొత్తం చెప్పేస్తా. ముందు చూడండి గాయ్స్. చూడు మన సృజన్ ఎలా అనిపిస్తుంది. జోష్ ఫుల్. చెప్పు ఫుల్ వస్తున్నా అసలు. वीडियो पे हाय करो. हेलो हाय.
हेलो तो लॉली बोलो गंगे मैया की जय की जय हर हर महादेव हर हर महादेव चलो चलो ऑल फॉरवर्ड इजी फॉरवर्ड चलाओ जय भवानी जय भवानी जय भवानी जय भवानी हर हर गंगे సో ఇప్పుడే అయిపోయింది మొత్తం పచ్చి అయిపోయినా కూడా అవతారం అయిపోయింది. సో మంచిగా అనిపించింది, పర్లేదు. అఫోర్డబుల్ 400కి వచ్చేసింది మనకి. అండ్ వీడియోస్ ఇట్లా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా 2500, అంటే అందరు ఎంతమంది ఉంటారో డివైడ్ బై చేసుకోవాలి. సో అట్లా చూసుకుంటే మనకి 800 అయింది మొత్తం. చూసుకోండి, బాగానే ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. వీడియో కావద్దు, పర్సనల్ ఎంజాయ్ చేసుకోవాలంటే ఓకే 400లో అయిపోతుంది. ఓకేనా? బంజీ జంప్ చేద్దామా వద్దా అనేది ఆలోచిస్తున్నాం. ఇఫ్ పాసిబుల్ చెప్పేస్తాం. ఓకే, 70 రూపీస్కే బంచాయ్ విత్ మస్కా ఫుల్ క్రేజీ ఉంది. ఇది మాత్రం మస్ట్ ట్రై అంట. సో ఇక్కడికి వస్తే పక్కా ట్రై చేయండి. అయితే ఏమైంది తెలుసా, చూడండి, చెప్పడం కన్నా ఎక్కువ చూపించడం బెస్ట్. ఇట్లా ఆటలాడుతురు, ఏడికి వచ్చి ఏం ఆడుతురు చూడండి. మా డాక్టర్ సాబ్ చూడండి ఏం చేస్తుండు. అది పనిచేసలే, ఖరాబ్ అయింది అది. ద మాస్టర్ పీస్, ద వరల్డ్ ఛాంపియన్షిప్, ది అరుణ్ ద గ్రేట్ బిఆర్. అట్లా పోదురా, ఇట్లా చేస్తారు. వీడికి వచ్చి రిషికేష్కి వచ్చి ఇట్లా గేమ్లు ఆడుతారు. ఇంటికాడ శాతం కాదని వీడికి వచ్చి ఇట్లా చేస్తారు. ఎట్లుంది పరిస్థితి. సో అయితే ఏం లేదు. తర్వాత మనం ఒక గంగా తినేసి గంగా ఆరతికి వెళ్ళిపోయి గంగా ఆరతి చూసి అట్లకెళ్ళి ఢిల్లీ నిజాముద్దీన్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ అయిపోతాం. సో గంగా ఆరతి దాకా వెయిట్ చేయండి. సో అందరూ ఇన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ తక్కువ చేస్తారు. సో ఎక్సర్సైజ్ అనేది ఇట్లా చేయాలి, చేసుకోండి. అప్పుడు ఏమైతుంది అంటే చూపి వీటి పైన ఎఫెక్ట్ పడి మజిల్ బ్రేక్ అవుతుంది. సో మనోడు కూడా నవంబర్ నుంచి జిమ్కి వస్తుండు. చూసేయండి బాడీ ఏం చేస్తాడు. వచ్చిండయా చూస్తూ. ఈడు అరే దిస్ గాయ్ ఆల్సో కమింగ్ టు జిమ్ నవంబర్కి. సో ఏమైనా స్టేట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం మా ఆడియన్స్కి. చెప్పు, మా ఆడియన్స్ గురించి చెప్పు. ఏమైనా స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నావా? నవంబర్ నుంచి వస్తాడు, ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. సో త్రినిధి ఘాట్కి వచ్చాం గైస్. ఇప్పుడు మనం గంగా ఆరతి కూడా పోతాం. ఇదే వచ్చేసి ఎంట్రన్స్. సో లెట్స్ గో, గంగా ఆరతి చూపిస్తాం మీకు. అటు నుంచి రూమ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండే. సో అక్కడికి వెళ్ళిపోయి రూమ్కి బస్ ఎక్కేసాం.
స్లీపర్ వచ్చేసి 600 పడింది మాకు. మినిమం ఆఫ్లైన్ ట్రై చేయండి, అంటే ప్రైజెస్ గిట్లా చాలా డిఫరెంట్ ఉన్నాయి కంపేర్ టు ఆన్లైన్. లో దిగగానే నిజాముద్దీన్ స్టేషన్కి డైరెక్ట్ క్యాబ్ మాట్లాడేసాం. సో పర్ పర్సన్ 100 రూపీస్ పడ్డది. అండ్ ఫైనలీ ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ వచ్చేసి 750 పర్ పర్సన్, ఆల్ ఇంక్లూడింగ్ చార్జెస్. రెడీ చేసి ఎంత కూర్చున్నాడా కూర్చొని రెడీ చేస్తున్నావా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ గిరీష్. సో అందరూ దునికేశారు, మేమే మిగిలిపోయి ఉండే అండ్ మేము లాస్ట్లో దిగేసాం. ఇంకో విషయం ఏంటంటే దిస్ ఈజ్ ది ఎండ్. సో మన ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది ఇక్కడికే. సో బడ్జెట్ గిట్లా అన్నీ దేని గురించో మొత్తం లాస్ట్లోకి వచ్చి చార్ట్ వేయడానికి ట్రై చేస్తాం. అండ్ మధ్యలో చెప్పాను కదా, అది కూడా చేసేస్తాం. సో ఫైనలీ నేను శ్రీధర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ అండ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ గైస్.